సైబర్ నేరాలు మరియు మోసాల గురించి ఎలా మెసులుకోవాలి తెలుసుకుందాం. ప్రతిరోజు, ప్రతి క్షణం మన మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. చిన్న వేమరపాటు చాలు లాసెస్‌కి గురి అవుతున్నాము. ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ యూసేజ్ మన జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారింది. బ్యాంకింగ్, షాపింగ్, విద్య, కమ్యూనికేషన్ వంటి అనేక కార్యకలాపాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అయితే టెక్నాలజీ డెవలప్‌మెంట్ చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు మరియు మోసాలు కూడా విస్తరిస్తున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు మరియు సమాజ శాంతికి పెద్ద ముప్పుగా మారింది. సైబర్ నేరాలు అంటే సమాచార సాంకేతికతను దుర్వినియోగం చేయడం ద్వారా జరిగే నేరాలను సైబర్ నేరాలు అని అంటారు. ఇది వివిధ రూపాల్లో ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక మోసాలు లాంటి క్రెడిట్ కార్డ్ దోపిడీ, ఫిషింగ్ మరియు బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్, వ్యక్తిగత డేటాను చోరీ చేయడం ద్వారా దుర్వినియోగం చేయడము. సోషల్ మీడియాలో ఈ దోపిడీలో చాలా జరుగుతున్నాయి. అంటే నకిలీ ప్రొఫైల్ సృష్టించడం లేదా ఇతరులను వేధించడం, మాల్వేర్, ర్యాన్వేర్ దాడులు, కంప్యూటర్ లేదా మొబైల్ యంత్రాలను హ్యాక్ చేసి డేటా బ్లాక్ చేయడం. సైబర్ నేరాల పుట్టుకకు కారణాలు: సాంకేతిక పరిజ్ఞానం లోపం, కంప్యూటర్స్, మొబైల్స్ లేదా సాఫ్ట్వేర్లో తలెత్తే లోపాలు, మన జాగ్రత్తల లోపం, ప్రజలందరికీ డిజిటల్ భద్రతపై సరైన అవగాహన లేకపోవడం, నేరగాళ్లలో అభివృద్ధి చెందుతున్న నిపుణత, హ్యాకర్ల నేరాలు జరుగుతున్నాయి. సైబర్ నేరాల ప్రభావం: సైబర్ నేరాలు ఆర్థిక నష్టం కలిగించడమే కాకుండా వ్యక్తిగత గోప్యతను, వ్యవస్థను, విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. చాలా సందర్భాల్లో ఇవి భయానికి, నిరాశకు కారణమవుతున్నాయి. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ ఛానల్, హెల్త్ అండ్ వెల్త్. మోసాల ప్రాముఖ్యత మరియు వాటి విస్తృతి. మోసాలు, సైబర్ నేరాల నుండి రక్షించుకోవడానికి మొదట మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ వాడకంతో పాటు నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం కూడా పెరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో సైబర్ క్రైమ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధాన ప్రమాదంగా మారాయి. బ్యాంకింగ్, ఆన్లైన్ కొనుగోళ్లు మరియు సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. భారతదేశంలోనే 2023లో సుమారు 6 లక్షల సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఫిషింగ్ మరియు క్రెడిట్ డెబిట్ కార్డ్ మోసాలే. సైబర్ మోసాల ముఖ్య లక్షణాలు: ఫిషింగ్, బోగస్ మెయిల్స్ ద్వారా బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ను దొంగిలించడం. ఫిషింగ్ మెసేజెస్ నకిలీ మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్లు పంపించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తస్కరిస్తారు. వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ మోసాలు: పెద్ద మొత్తంలో లాభాలు అని చెప్పి మోసపరచడం. క్రెడిట్ డెబిట్ కార్డ్స్ స్కామ్స్, నకిలీ కాల్స్ ద్వారా పిన్ తెలుసుకోవడం. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, అధిక లాభాలు వాగ్దానం చేసి డబ్బు గుంజడం. ప్రలోభాలను ఎలా దూరం చెయ్యాలి ఆలోచించి చర్యలు తీసుకోండి. పెద్ద మొత్తంలో లాభాలు, గిఫ్ట్స్ వాగ్దానాలు చేసే ఆఫర్లకు లొంగవద్దు. నమ్మకమైన సోర్స్ ద్వారా మాత్రమే పెట్టుబడిని పెట్టండి. పరిపక్వతతో నిర్ణయం తీసుకోండి. తక్షణ లాభాలు అన్న పదం వినిపించినప్పుడు నెమ్మదిగా ఆలోచించండి. మీ దగ్గరకు వ్యక్తిగతంగా వచ్చి వివరాలు అడిగితే పూర్తిగా పరిశీలించి మాత్రమే స్పందించండి. క్లిక్ కార్డ్ మోసాలు: అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం ద్వారా సమాచారాన్ని దొంగిలించడం. సోషల్ ఇంజనీరింగ్: నమ్మకాన్ని పెంపొందించి వ్యక్తిగత వివరాలు తీసుకోవడం. మోసాలను నివారించడానికి చర్యలు: మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. పాస్వర్డ్ను భద్రంగా ఉంచి సమయం ప్రకారం మార్చడం అలవాటు చేసుకోండి. ఎటువంటి అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకండి. మోసాలు ఎలా జరుగుతున్నాయి? వ్యక్తిగత జాగ్రత్తలు. ప్రామాణిక పాస్వర్డ్: మీ అన్ని ఖాతాలకు బలమైన పాస్వర్డ్ వాడండి. ఉదాహరణకు, చాలా స్ట్రాంగ్గా ఉండే పాస్వర్డ్ను ప్రతి 3-6 నెలలకు ఒకసారి మార్చడం అలవాటు చేసుకోండి. బ్యాంకింగ్ జాగ్రత్తలు: ఓటీపీలు, పిన్స్ ఎవరికీ పంచుకోవద్దు. నకిలీ కాల్స్కు స్పందించవద్దు. బ్యాంకింగ్ అధికారిక నంబర్లను మాత్రమే ఉపయోగించండి. సాంకేతిక భద్రత: యాంటీవైరస్ సాఫ్ట్వేర్ మీ పరికరాల్లో ఉండేట్టు చూసుకోండి. ఫైర్ వాల్ మరియు ఇతర భద్రతా వ్యవస్థలను అప్డేట్ చేయండి.
ప్రలోభాలకు ఎలా దూరంగా చేయాలి, రక్షణ లాభాలు అని చెప్పే స్కీమ్స్లను ఆఫర్స్ను భ్రమపడకండి. ప్రతి ఆఫర్కు సమగ్రంగా పరిశీలించండి. నమ్మకమైన వ్యక్తుల పర్యవేక్షణలో మాత్రమే పెట్టుబడి పెట్టండి. అవగాహన పెంచే మార్గాలు. స్కూళ్ళు మరియు కాలేజీల్లో శిక్షణ, యువతకు సైబర్ అవగాహన క్లాసులు నిర్వహించాలి. సోషల్ మీడియా భద్రత గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. సమాజ మాధ్యమాల ద్వారా ప్రచారం, సైబర్ అవగాహన శిక్షణ. విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఇంటి వారు అందరికీ సైబర్ అవగాహన గురించి ప్రత్యేక తరగతులు పెట్టాలి. స్థానిక భాషలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. స్థానిక భాషలోనే సైబర్ అవగాహన వీడియోలు తయారు చేయాలి. సరైన న్యూస్ ఫలితాలు తెలుసుకోవడం. సోషల్ మీడియా కంటే అఫీషియల్ వెబ్సైట్స్ నమ్మండి. సోషల్ మీడియా, వార్తాపత్రికలు మరియు టీవీ ద్వారా సైబర్ భద్రత గురించి సమాచారం అందించాలి. నష్టాలను తగ్గించడం, సత్వర చర్యలు. మోసానికి గురైన వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి 1930 టోల్ ఫ్రీ నంబర్కి లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయండి. బ్యాంకులను వెంటనే సమాచారం ఇవ్వండి. బీమా ప్రాధాన్యత. మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తుంటే సైబర్ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోండి. సమాజం యొక్క బాధ్యత. ప్రతి వ్యక్తి తనకు వచ్చే సందేశాలను, కాల్స్ను నిశితంగా పరిశీలించడం ద్వారా సైబర్ నేరాల వివరాలను సహకరించాలి. మిత్రులు మరియు కుటుంబ సభ్యులకు సైతం అవగాహన కల్పించాలి. జాగ్రత్త మరియు అవగాహన. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండడానికి ప్రధాన ఆయుధం సహనం మరియు పరీక్ష. ప్రలోభాలకు దూరంగా ఉండడానికి సహాయం చేస్తాయి. సహకారం. కౌంటర్ మోసాలపై సమాజం మొత్తం కలిసి పనిచేయడం అవసరం. సెక్యూరిటీ వ్యక్తిగతంగా ప్రారంభమవుతుంది. మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచండి. భవిష్యత్తులో మరింత భద్రంగా ఉండండి. భద్రత మన చేతుల్లోనే ఉంది. సహనం, జాగ్రత్త మరియు అవగాహన ఎప్పుడు మనం రక్షణగా ఉంటాయి. మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి సైబర్ భద్రత చైతన్యం పెంచితే మన భవిష్యత్తు మరింత సురక్షితంగా ఉంటుంది. భద్రత అందరి హక్కు, బాధ్యత కూడా. భద్రతే మన బాధ్యత అనే నినాదంతో ముందుకు సాగుదాం. సైబర్ క్రైమ్స్ నుంచి దూరంగా ఉండడానికి ఎవరైనా ఏదన్నా చెయ్యాలి అంటే మొట్టమొదట మీరు తీసుకున్న డెసిషన్ ప్రకారమే ఏ రకమైన సైబర్ నేరగాళ్ళు మోసం చేయగలుగుతున్నారు. వాటి గురి కాకూడదు అనుకుంటే మీలో జాగరూకత ఇచ్చుకోవాలి. మీరే జాగ్రత్త పడాలి. మీరే తెలుసుకోవాలి. అప్పుడే ఇటువంటి నేరాలు జరగకుండా ఉంటాయి. ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే మీ గ్రూప్స్ అన్నింటిలోనూ షేర్ చేయడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.